3 ఏళ్ల క్రితం వరకు అందరూ ఉన్నారు. మొన్నటి వరకు అందరూ ఉన్నారనే అనుకుంది. కానీ ఒంటరిదే. ఒంటరిగా ఉండడం ఇష్టం లేదు. కానీ పరిస్థితుల సెటప్ అలా ఉంది. ఇందులో తన చాయిస్ ఏమీ లేదు. తన జీవితం అనే మార్కెట్‌ని తన లాభనష్టాలకి వాడుకుంటున్నాడు రాజారావు. అతనే పెద్ద వ్యాపారి. పాపపుణ్యాలు లేవండి. ఉన్నదంతా లాభనష్టాలే అని రావిశాస్త్రి రత్తాలతో అనిపిస్తాడు. రాజారావుకి పాపపుణ్యాలు అక్కర్లేదు. ఊరు ఏం మారలేదు. అన్ని వీధులు అలాగే ఉన్నాయి. తమ ఇల్లు మొండి వీధిలో మొదటిది. మొండి వీధికెళ్ళాలంటే 3 వీధులు దాటాలి. చీకటి పడిపోయింది. పూర్తి కథ కాబట్టి కోసం ఎవరూ మా ఛానల్ని గుర్తుపట్టలేదు. విజిట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట కొట్టారనుకోండి, నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఎన్నో మంచి మంచి ఇంట్రెస్టింగ్ కథల్ని మిస్ కాకుండా వినేయచ్చు. చేస్తారు కదా మరి.